in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. సరదాగా ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు గూగుల్ సంస్థ తాజాగా ఒక అద్భుతమైన అప్లికేషన్ రిలీజ్ చేసింది. గూగుల్ ట్రిప్స్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది మనకి ఏదన్నా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటే కనుక ఆ మెయిల్స్ వస్తాయి కదా, ఆ మెయిల్స్ ఆధారంగా మనం ట్రిప్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు హైదరాబాద్ అని చెప్పేసి ఇలాగా, లేదా మనం మాన్యువల్గా కూడా ఇక్కడ చెక్ బాక్స్లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము ఆ పేజ్ని పర్టికులర్ సిటీ పేజ్ మనం టైప్ చేస్తున్నాం అంటే కనుక అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే దాన్ని మనం ట్రిప్గా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మన రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు హైదరాబాద్ రావడానికి చేసుకున్న రిజర్వేషన్స్ అనేది ఇది చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీటెల్ నుంచి దుబాయ్ వరకు, దుబాయ్ నుంచి హైదరాబాద్కి చేయబడిన ఒక రిజర్వేషన్ నా మెయిల్లో ఆటోమేటిక్గా ఉంది. సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఆధారంగా ఆ రిజర్వేషన్ని మనం ట్రాక్ చేసుకోవడానికి, ఒకసారి మనం రివ్యూ చేసుకోవడానికి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే థింగ్స్ టు డూ అనే దాంట్లో హైదరాబాద్లో మనం ఏమేమి చూడవచ్చు, టాప్ స్పాట్స్ అని చెప్పేసి చార్మినార్ కావచ్చు, రకరకాల గోల్కొండ ఫోర్ట్ అని రకరకాల లొకేషన్స్ని డీటెయిల్స్తో సహా ఇది చూపిస్తుంది. అలాగే ఇండోర్స్ ఫర్ యూ అని చెప్పేసి అని స్నో వరల్డ్ కావచ్చు, అలాగే ఇండోర్స్ అవుట్డోర్స్ ఇలాగా కిడ్స్ ఫ్రెండ్లీ అని చెప్పేసి చిన్నపిల్లలకు ఉపయోగపడే లొకేషన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇది 1 by 1 చూపిస్తూ ఉంటుంది. అలాగే డే ప్లాన్స్ అనే దాంట్లో మనం పగలు చూడదగ్గ లొకేషన్స్ అంటే ఫస్ట్ డే, సెకండ్ డే ఇలాగా ఈ డీటెయిల్స్ ఆధారంగా మనకి ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ అండ్ డ్రింక్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకు అందుబాటులో ఉండే ఒక మంచి రెస్టారెంట్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించబడుతూ ఉంటాయి. వాటి రేటింగ్స్తో సహా ఇది చూపిస్తూ ఉంటుంది. ఇలాగా ప్రతి లొకేషన్ గురించి అంటే మనం విజిట్ చేసే ప్రతి లొకేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి గూగుల్ ట్రిప్స్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.